ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. అన్ని వర్గాలు ఆలోచిస్తున్నాం. మొన్నే మత్స్యకారులకి 25,000 రూపాయలు మత్స్యకారుల భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసా. ఈరోజు సముద్రంలో ఉండే సీవీడ్ని మత్స్యకారు ఆడబిడ్డలు ఏ విధంగా ఉపయోగించుకోగలుగుతారని ఆలోచించి వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే 1 కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు. నాకు ఎంతంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు. అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్గా ఉచిత ప్రయాణం సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ 6 సూపర్ హిట్, అవునా కాదా? అయితే గట్టి చెప్పండి, సూపర్ 6 సూపర్ 6. ఇలాంటివి చేసి ఇప్పుడే ఇక్కడ ఈ మీటింగ్లో చూశారు. నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం. నా పేదవాళ్లపైన నాకుండే అభిమానం, బంగారు కుటుంబాలుగా పేదవాళ్ళందరినీ ఏర్పాటు చేశాం. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తున్నాం, ఇంకో పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నిన్ననే మీరు ఒకసారి చూస్తే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద ఒక ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయాలని అందులో డాక్రా సంఘాల్లో మెప్మా సంఘాల్లో 1,00,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకో పక్క 10 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులు ఇప్పటికే ఎంఓయూలు చేశాం. చాలా ప్రాజెక్టులు ప్రారంభించాం. నా ఉద్దేశం ఒకటి, ఎవరైతే ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలందరూ బాగా డబ్బులు సంపాదించే మార్గం చూపించాలన్న ఆలోచనతో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క పోలవరం మొన్నటి వరకు డయాఫామ్ వాల్ పోతే సర్వనాశనం చేసి మళ్ళీ ఈరోజు గాడిన పెట్టి 2027లో జాతికి పోలవరాన్ని పూర్తి చేసి అంకితం చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిది. అమరావతి ప్రాజెక్టును కూడా ఇదే మారిగా నాశనం చేసి మళ్ళీ ఈరోజు అమరావతి ట్రాక్లో పెట్టాం. తొందరలోనే దీన్ని కూడా ముందుకు తీసుకుపోతాం. అదే సమయంలో నేను ఆలోచించాను, ఈరోజు P3 ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ కట్టాలన్నా, ఒక పోర్ట్ కట్టాలన్నా ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు. అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేసి అందులో నుంచి యూజర్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. దీనివల్ల మనకు సంపద వచ్చింది. కానీ డబ్బులుండే వాళ్ళు బాగా సంపాదించారు, పేదవాళ్ళు రిలేటివ్గా ఇంకా కూడా ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఒక ప్రభుత్వం ఆలోచించేది, కేంద్రం కూడా నిన్నే ఒక కార్యక్రమం ఆలోచించారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా పేదవాళ్లపైన భారం తగ్గాలంటే పన్నులను తగ్గించడానికి శ్రీకారం చుట్టారు. అక్టోబర్ నుంచి తొందరలోనే వస్తుంది, సింప్లిఫికేషన్ వస్తాయి. దీనివల్ల మీ మీద భారం తగ్గుతుంది, మీ కొనుగోలు శక్తి పెరుగుతుంది, పరిశ్రమలు కూడా బ్రహ్మాండంగా పైకొచ్చే అవకాశం వస్తుంది. ఇది ఇంకొక తరం ఆర్థిక సంస్కరణలు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి సంస్కరణల్ని నరేంద్ర మోడీ గారు అక్కడ తీసుకొస్తే మన రాష్ట్రంలో మనం దాన్ని ఆదర్శంగా అమలు చేసి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనే సంకల్పంతో నేను ముందుకు పోతున్నా. అయితే నేను ఒక్క విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం.
విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నాం, కేంద్రం నుంచి నిధులు సాధిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడినటువంటి ప్రాజెక్టు మళ్ళా ప్రైవేటు పరం కాకుండా 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి పనులు ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పనులన్నీ కూడా ఒకటి కాదు, మనం అనేక పనులు మీరు చేసుకుంటా పోతున్నాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ ఇంట్లో ఒక అమ్మాయిని ఇంకొక అబ్బాయికి ఇవ్వాలన్నా, ఒక అబ్బాయిని మీ ఇంటికి అల్లుడిగా తెచ్చుకోవాలన్నా, అంటే మామూలుగా పిల్లనివ్వాలన్నా, పిల్లని తెచ్చుకోవాలన్నా 10 సార్లు ఆలోచిస్తారు, 10 తరాలు చూస్తారు, నచ్చితేనే ఇస్తారు. అవునా కాదా? కానీ ఓటు మాత్రం మీరు అవి ఆలోచించరు. దుర్మార్గులందరికీ ఓట్లు వేస్తారు. 5 సంవత్సరాలు నేను అడుగుతున్నా. ఈరోజు నేను ఈ పనులన్నీ చేసి నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. చాలామంది రాజకీయ నాయకులను చూశా. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయ పార్టీని నేను చూడలేదు. దీనికి మీరు ఆలోచిస్తే ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకైనా టీవీ ఉందా అని అడుగుతున్నా. ఉందా ఎవరికైనా? తెలుగుదేశానికి టీవీ ఉందా? పవన్ కళ్యాణ్కి టీవీ ఉందా? బీజేపీకి టీవీ ఉందా? ఎవరికి ఉంది టీవీ రాష్ట్రంలో? ఎవరికి ఉంది? జగన్కు ఉంది. ఎవరికైనా పేపర్ ఉందా ఈ రాష్ట్రంలో? ఎవరికైనా ఉందమ్మా? ఎవరికి ఉంది పేపరు? ఎందుకుంది పేపరు అంటే పేపరు టీవీ పెట్టుకొని తప్పుడు వార్తలు వేయడానికి అది ఒక పేపర్ పెట్టుకున్నాడు, టీవీ పెట్టుకున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒక విషయం, ఎవరైనా నేరాలు చేసి ఘోరాలు చేసి రాజకీయాల్లో మనుగడ సాధించారా? ఇంతవరకు ఎవరన్నా చేసినట్టు సాధించారమ్మా? నేను అడుగుతున్నా మీకు. అందులో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎవరన్నా మర్డర్లు చేసేవారంటే రానిరు, ఇక్కడికి జిల్లాకే రానిరు. అలాంటివన్నీ కూడా ఈరోజు నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇంకో పక్క అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు. దానికి ఒక పొలిటికల్ రాజకీయ పార్టీ పెట్టారు. నేను ఏదైనా గట్టిగా మాట్లాడితే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు ఈ రాష్ట్రంలో నక్సలిజం ఉండేది. ఆ రోజు నేను నక్సలైట్స్ పైన పోరాడాను. నా కోసరం కాదు, మీకు ప్రాణ రక్షణ ఉండాలి, మీ ఆస్తులకు రక్షణ ఉండాలని నక్సలైట్ల పైన పోరాడి నక్సలైట్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేసి నా మీదనే దాడి చేసిన నేను భయపడలేదు. రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉంటే నేను పూర్తిగా నిర్మూలించాను. ఇంకో పక్క హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ ఉంటే అవి కూడా మత విద్వేషాలన్నీ కంట్రోల్ చేశాం. ఈరోజు మీరు చూస్తామంటే మన రాష్ట్రంలో మొన్న మీరందరూ బ్రహ్మాండంగా స్పందించారు. నేను 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఎప్పుడూ ఇవ్వనటువంటి మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద విక్టరీ రాలేదు. 94% మేము పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారు, బ్రహ్మాండంగా గెలిపించారు. ఇది ఒక చరిత్ర. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో లేదు. 11 మంది. ప్రతిపక్షం ఉండాలంటే 18 మంది పైన ఉండాలి, 19 మంది ఉండాలి. అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, కానీ బయట మాత్రం ఒక రాజకీయ పార్టీ ఉంది. ఆ రాజకీయ పార్టీని చూస్తే అది విష రాజకీయ పార్టీగా తయారైపోయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక గ్రామం, మీ ఊర్లో దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారంటే మీ గ్రామంలో ఎవరైనా పిల్లల్ని తీసుకుంటారమ్మా? మీ ఊర్లో ఎవరైనా హత్యలు చేస్తున్నారంటే మీ ఊర్లో పిల్లనిస్తారని అడుగుతున్నా. అదే మరి ఒక రాష్ట్రానికి ఒక విశ్వసనీయత ఉంటుంది, ఒక నాయకుడికి ఒక విశ్వసనీయత ఉంటుంది.
కానీ ఇటీవల కాలం నేను చూస్తున్న ఎప్పుడూ లేనటువంటి సమస్యలు చూస్తున్నా. ఆడబిడ్డలపైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తారు. అంటే మామూలుగా మీరు చూస్తే ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలు ఇవే ప్రచారంగా చేసుకొని ముందుకు పోతున్నారు. నేను ఒక్క విషయం ఈ పెద్దాపురంలో అడుగుతున్నా. 10 సంవత్సరాలు 10 సంఘటనలు మీ దృష్టి తీసుకొస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి అర్హత ఉందా?